మంచిది. క్రీస్తు యేసు వారు సిలువలో పలికినటువంటి ఎన్నో మాటమ్మా? 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానన్ను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, క్రీస్తు యేసు వారి శిలువలో పలికినటువంటి 5వ మాట గురించి మేము ధ్యానించుండగా తండ్రి చెప్తున్న నాకు వివేచన అనుగ్రహించండి. వినుచున్న వారికి తండ్రి విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి నామములో అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది. లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానన్ను. లేఖనము నెరవేరునట్లు. లేఖనం అంటే ప్రవక్తలు ముందుగానే జరగబోయేటువంటి సంగతులను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు ముందుగానే రాయించినటువంటివి లేఖనాలు, ప్రవచనాలు. యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే రాయించాడు దేవుడు. ఎక్కడ రాయించాడు చూడండి, ఇదే మాట. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనం లేదా లేఖనం. ఏంటి ప్రవచనం? ఏమనంటున్నాడు? వారు నాకు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దప్పిక అయిపోయినప్పుడు. ఇది లేఖనం. అంటే యేసుక్రీస్తు వారి గురించి ముందుకే రాయబడినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద గల రావడానికి కారణం ఏంటి? ప్రవచనాల నెరవేర్పు కూడా ఒక కారణం. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి ఆయన రాకలో. దాంట్లో ఒక కారణం ఏంటంటే లేఖనాలు లేదా ప్రవచనాలు, ప్రవక్తలు ఆయన గురించి ముందుగానే రాయించినవన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోవాలి. లేఖనము నెరవేరినట్లు ఆయన తప్పికొనుచున్నాను నేను. వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి శక్తికి, సామర్థ్యాలకు ఎటువంటి వాడాయన? జీవజలాలను ఇచ్చేటువంటి ఆయన. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొనుడు. ఈ నీళ్లు, భూమి మీద ఉండేటువంటి నీళ్లు తాగే ప్రతి వాడు కూడా మళ్ళీ దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎంత శక్తివంతుడు ఆయన! జీవవాక్యం అనేటువంటి నీళ్ళని ఇచ్చేటువంటి వాడు. ఆ నీళ్ళను కనుక తాగితే ఎటువంటి పరిస్థితి అంట? నిత్య జీవానికి చేరుకుంటాడు. అవి ఎప్పటికి కూడా ఆ నీళ్లు తాగువాడు ఎప్పుడునూ కూడా దప్పిక కొనడు. అంటే ఒక అక్షయమైనటువంటి నీటినిచ్చేటువంటి ఆయన, నిత్య జీవానికి వెళ్ళేటువంటి నీరునిచ్చేటువంటి ఆయన దప్పిక అని అడుగుతున్నాడు భౌతిక సంబంధంగా. దేని కొరకు? ఇదిగో లేఖనాలు నెరవేర్చడం కొరకు మాత్రమే. దేని కొరకు? ఆయన గురించి రాయబడినటువంటి లేఖనాలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఏమైపోద్ది? నెరవేర్చకపోతే ఆ మాట నిరర్ధకం అయిపోదా? ఇప్పుడు దేవుడు ఒక ప్రవచనం రాయించాడు. ఇదిగో నా కుమారుడు భూమి మీదకి పోవాలి, ఇలా పలకాలి అని దేవుడు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చేయలేదనుకోండి, మరి దేవుడు చెప్పిన మాట ఏమైపోద్ది? అది నిష్ఫలంగా మిగిలిపోద్ది, అర్థం లేనిదిగా అయిపోద్ది, ఉపయోగం లేనిదిగా అయిపోద్ది. కాబట్టి తన శరీరము ద్వారా, తన జీవితము ద్వారా లేఖనాలను క్రీస్తు యేసు వారు నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు. వాస్తవానికి ఆయన నిత్య జీవపు నీటి బుగ్గలతో నింపేటువంటి వాడు. ఆయన ఇచ్చేటువంటి ఇదిగో వాక్యం అనేటువంటి జీవజలాన్ని గనక తాగితే ఎప్పటికి కూడా దప్పిక కొననటువంటి
పరిస్థితి, నిత్య జీవానికి వెళ్ళేటువంటి పరిస్థితి. మరి లేఖనాల నెరవేర్పు కొరకు ఈ లోకానికి వచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనము నుండి 3 వరకు, 2-3 వచనాలు, 2-3-4. మీరు దానిని అంగీకరించిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా స్వార్థ మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏంటంటే ఆయన జీవితం అంతా, క్రీస్తు వారి జీవితం అంతా కూడా లేఖనాల నెరవేర్పు, అంతే కదా. యేసుక్రీస్తు వారి పుట్టుక లేఖనాలతో కూడినది, అంతే కదా. ఎక్కడ బెత్లెహేములో పుడతాడన్నది ప్రవచనమే, అంతేనా, లేఖనం నెరవేర్పే. తర్వాత ఆయన స్వస్థతలు చేస్తాడనేది లేఖనం నెరవేర్పే. ఆయన ఇంకా అనేకుల కొరకు సిలువలో బలియాగం అవుతాడనేది, దప్పికొంటాడనేది, తర్వాత 3 రోజులు 3 రాత్రింబగలు సమాధిలో ఉంటాడనేది లేఖనం. తిరిగి లేవడము, ప్రతి ఒక్కటి కూడా, అంటే ఆయన జీవిత కాలములో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా దేనితో కూడినది? అన్నీ కూడా లేఖనాల నెరవేర్పుతో కూడినది. మరి మన గురించి కూడా దేవుడు రాసుకోలేదా? యేసుక్రీస్తు వారి గురించి రాయించాడు. యేసుక్రీస్తు వారి గురించి అనేక ప్రవచనాలు దేవుడు చెప్పించాడు. వాటిలో దేవుడు రాయించినటువంటి ఏ ప్రవచనము కూడా నెరవేర్చకుండా మరణించలేదు క్రీస్తు వారు. దేవుడు రాయించిన ప్రతి ప్రవచనాన్ని తన శరీరము ద్వారా నెరవేర్చాడు, అవునా కదా. ప్రతిదీ కూడా ఎక్కడ నుంచి, ఆది కాండము గ్రంథము నుంచి మలాకీ గ్రంథం వరకు ఏ ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ప్రవచించిన ప్రతి మాట కూడా నెరవేర్చును. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్పేదును, అదే ఒక ప్రవచనం. నెరవేర్చాడా లేదా? తర్వాత గాడిద మీద ఊరేగేటువంటి సందర్భం ఎక్కడ ఉంటుంది? జకరియా గ్రంథంలో ఉంటుంది. అది నెరవేర్చబడిందా లేదా? యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆయనకు జన్మను గురించినటువంటి ప్రవచనం. తర్వాత అదే యెషయా గ్రంథంలో ఆయన శ్రమలను గురించినటువంటి ప్రవచనాలు. మళ్ళీ కీర్తనల గ్రంథంలోకి వచ్చి ఆయన శిలువ మీద చేదును అడగడం, వాటి గురించినటువంటి ప్రవచనాలు. మరి కీర్తనల గ్రంథంలో ఆయన సమాధిలో ఉంచబడేటువంటి సందర్భాలు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, అదే ప్రవచనం. కుళ్ళు పట్టింది ఆయన శరీరము? పట్టలేదు. ఆయన ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడును, అది ఒక ప్రవచనం. తన చెలికాడే మడవినెత్తెను ఇస్కరియోతు యూదా. ఇవన్నీ ఏంటివి? ముందుగానే చెప్పబడినవి. అవన్నీ క్రీస్తు వారి జీవితంలో నెరవేర్చాడు. మరి మనము నెరవేరుస్తున్నామా? దేవుడు మన గురించి ఏం రాయించాడో చూసుకొని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు 2వ అధ్యాయము 10వ వచనం అమ్మ. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ఏం చేయాలంట మనం? దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడంట? ముందుగా సిద్ధపరిచాడు. దేవుడు మన గురించి కూడా రాసుకున్నాడా? మన గురించి కూడా రాశాడు. ఒక యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే కాదు రాసుకున్నది, ఇదిగో పుట్టిన ప్రతి మనిషి గురించి కూడా దేవుడు రాసుకున్నాడు. ఏమని? వీరు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అంటే లోకపరంగా చూసుకుంటే సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు, మంచి పనులు అయిపోద్ది. వాక్య ప్రకారం చూసుకుంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు లభించునని రాయబడింది. సత్క్రియలు అంటే ఏంటి అర్థం? సత్య అంటే సత్యము. యోహాను సువార్త 17:17 చూడండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే
నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. మరి సత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే అర్థం ఏంటి? వాక్యమే సత్యం, వాక్యము సత్యము. అంటే ఇక్కడికి వచ్చేసరికి సత్క్రియలు అంటే ఏ క్రియలని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాక్యపు క్రియలు. ఇందాక సత్యం అంటే అర్థం ఏమని చదువుకున్నామమ్మ? యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ సత్ అనే దగ్గర ఏం పెట్టాలి మనము? వాక్యము అని పెట్టాలి. సత్యం అంటే అర్థము వాక్యము. వాక్యపు క్రియలు చేయవలనని చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మన గురించి కూడా రాసుకున్నాడు. ఏమని? మీరు వాక్యపు క్రియలు చేయాలి, వాక్యపు క్రియలు చేయాలి. చేస్తున్నాము నిజంగా? ఆయన గురించి రాయబడిన ప్రతి లేఖనాన్ని నెరవేర్చాడు, ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. మరి మన గురించి కూడా దేవుడు రాసుకున్నాడు కదా, మీరు వాక్యపు క్రియలు చేయాలని. చేస్తున్నామా? వాక్యపు క్రియలు అంటే ఆయన వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని ధ్యానించడము, సువార్తను చెప్పడము, వాక్యాన్ని గైకొని బ్రతకడము, సువార్త పనిలో సహకారులుగా ఉండడము. ఈ క్రియలన్నీ మనలో ఉన్నాయా? ఆయన రాసుకున్నాడు కదా దేవుడు, ఇవి చేయాలని కోరుకుంటున్నాడు కదా దేవుడు. మరి కోరుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు ఆయన రాసుకున్న ప్రకారం మనం వెళ్తున్నామా? ఏం చేయబడ్డారు నోహు జలప్రళయ కాలంలో? వారంతా తమ మార్గము చెరిపి వేసుకుని అని రాయబడింది. వారంతా తమ మార్గము చెరిపి వేసుకుని భూలోక నివాసులంతా. మళ్ళీ ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు? మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారము పోవుచున్నాడు. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు గురించి ఏం మాట్లాడతాడు దేవుడు మత్తయి సువార్తలో? మనుష్య కుమారుడు ఏ విధంగా బ్రతుకుతున్నాడంట? రాయబడిన ప్రకారము బ్రతుకుతున్నాడు. మరి ఇస్కరియోతు యూదా మాత్రం ఏం చేసుకున్నాడు? రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారు వెళ్తుంటే ఇస్కరియోతు యూదా మాత్రము తాను పోవలసిన మార్గాన్ని చెరిపి వేసుకున్నవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అంతే కదా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను తన చోటికి పోవుటకు. ఎక్కడికి పోవాలంట? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి తన చోటికి పోవుటకు. ఏది యూదా చోటు? ఏది మన చోటు? ఏది చెప్పండి? ప్రభువా, తరతరముల నుండి నివాసస్థలము మాకు నీవే. మన చోటు అది. మరి ఇస్కరియోతు యూదా ఏం చేశాడంట? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి దేవుడేమో నా దగ్గరకు రావాలని రాసుకుంటే మనం ఏం చేస్తున్నామంట? మన చోటికి పోవడము పోగొట్టేసుకుంటున్నాం. యూదా పోగొట్టుకున్నాడు కదా. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను అంటున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రకారం ఆయన నడుచుకుంటే యూదా మాత్రము దేవుడు రాసిన ప్రకారం నడుచుకోకుండా పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్యను పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. సత్క్రియల్లో, వాక్యపు క్రియల్లో పాలు పొందే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి మనల్ని కూడా మనం పరిశీలించుకోవాలి. మనము కూడా ఆయన రాసుకున్నట్టు బ్రతుకుతుందామా లేదా? వాక్య ప్రకారం నడవడం, వాక్యపు క్రియలు మనం చేయడం అంటే ఏంటి? ఇదిగో వాక్యములో ఉన్నటువంటి వాటిని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా? దేవుడు మనకు రాయించి ఇచ్చాడు కదా ఒక లా, ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక రూల్ బుక్ను మనకు రాసి ఇచ్చాడు. మరి ఈ రూల్ బుక్లో ఉన్న రూల్స్ ప్రకారము నడుచుకుంటున్నామా లేదా? గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? మనం ఎలా పడితే అలా బైక్ నడిపేసామనుకోండి, ట్రాఫిక్లో ఏం పడిద్ది? చలానా. అంతే కదా? ఫైన్ వేసేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు చంపేస్తారు. నాకు ఫ్రీడమ్ ఉంది అంటే, స్వేచ్ఛ ఉంది అంటే కుదురుద్దా? భారత రాజ్యాంగంలో ఏది రాయబడి ఉందో ఆ రూల్స్ను ప్రకారం నువ్వు బ్రతకాలి. లేదు నాకు స్వేచ్ఛ ఉంది, వాటిని అధిగమిస్తానంటే ఎక్కడ ఉంటావు? జైల్లో ఉంటారు, పనిష్మెంట్లో ఉంటారు. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథము, విధుల గ్రంథము, దేవుడు రాసుకున్న గ్రంథం, మనం వీటి ప్రకారము బ్రతకాలని దేవుడు రాశాడు. వీటి ప్రకారం మనం బ్రతికితే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాము.
అలా వెళ్ళిన ఆయనే ఎవరు? యేసు ప్రభు వారు. మనము కూడా దేవుడు రాయించిన వాక్యపు క్రియల ప్రకారం బ్రతికి ఆ నిత్య జీవపు లోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలటువంటి మా కన్న తండ్రి, క్రీస్తు యేసు వారి శిలువలో పలికిన 5వ మాట తండ్రి, లేఖనములను నెరవేర్చుటకు తండ్రి తప్పికొనుచున్నాను అన్నాడు తండ్రి. మీరు ఆయన గురించి ఏవైతే ప్రవచనాలు రాయించారో, ఏవైతే లేఖనాలు రాయించారో అవన్నీ నెరవేర్చాడు తండ్రి. మేము కూడా మీరు మా కొరకు రాసుకున్నటువంటి ఈ యొక్క గ్రంథములో మీ యొక్క వాక్య ప్రకారం బ్రతుకుతున్నామో లేదో సరి చేసుకోవటం మా సహాయం అనుగ్రహించండి. మీరు రాసుకున్నటువంటి వాక్య ప్రకారం బ్రతికి తండ్రి మీరు ఉన్నటువంటి లోకానికి చేరుకునే భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి నామములో అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.